ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయాన్ని సాగదీయకుండా షార్ట్ కట్లు తెలుసుకుందాం. ఈ గ్రంథం బైబిల్ అంతటికి ఒక పరిచయం లాంటిది. ఈ గ్రంథం మనుషులను రెండు వర్గాలుగా విభజిస్తుంది. ఒకటి భక్తిపరులు, రెండు భక్తిహీనులు. అసలు ఆ భక్తిపరులు ఎవరు? ఈ భక్తిపరులంట దుష్టులు ఆలోచించే ఆలోచన చొప్పున నడవరంట. పాపులు ఏ మార్గంలో వెళ్తారో ఆ మార్గంలో నడవరంట. అపహాసకులు ఎక్కడెక్కడైతే కూర్చుంటారో ఆ స్థలాల్లో వాళ్ళు కూర్చోరంట. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ చెడ్డ విషయాల గురించి కానీ చెడ్డ ఆలోచనల గురించి కానీ ఆలోచించకుండా దినమో రాత్రి దేవుని వాక్యాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటారంట. అలాంటి వాడు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టులా ఉంటాడంట. ఆ చెట్టు తన కాలాన్ని తప్పిపోకుండా ఫలాన్నిస్తూ ఉంటుందంట. అలాగే భక్తిపరుడు కూడా తన చేసే ప్రతి పనిలో కూడా సఫలమవుతూ ఉంటాడంట. అలాంటి చెట్టుకి ఎప్పుడు కూడా ఆకు అనేది వాడదంట. అలాగే ఈ భక్తిపరుడు కూడా ఎప్పుడు కూడా అపజయాన్ని చూడకుండా విజయాల్లోనే నడుస్తాడంట. అతను చేసే ప్రతి పని కూడా సఫలమవుతూ ఉంటుందంట. కానీ ఈ భక్తిహీనుడు వచ్చేసి ఇతనికి స్థిరత్వం అనేది ఉండదంట. గాలికి కొట్టుకొని పోయే పొట్టులా ఉంటాడంట. వాడు చేసే పనిలో దేవుడు ఉండడు. వాడు చేసే పనిలో దేవుడిని పెట్టడు. కాబట్టి వాడు ఏ పని చేసినా సరే అది సఫలం అవ్వదంట. వాడు ఎప్పుడు కూడా ఓటమిని రుచి చూస్తాడంట. వాడి జీవితం అంతా కూడా బాధ ఏడుపుతోటి నిండిపోయి ఉంటుందంట. ఇలాంటి భక్తిహీనుడు నీతిమంతుల సభలో ఉండడంట. దేవుని తీర్పులో నిలబడలేడంట. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, భక్తి పరుల మార్గాలంట దేవుడికి తెలుసంట. కాబట్టి భక్తిగా ఎవరైతే ఉంటాడో, దేవుని ఆజ్ఞల్ని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళందరినీ దేవుడు కాపాడుతూ ఉంటాడు. ఇకపోతే ఈ భక్తిహీనుల మార్గం నాశనానికే నడుస్తుందంట. ఎందుకంటే వాళ్ళు చేసే ఏ పనిలో కూడా దేవుడు ఉండడు. వాళ్ళు చేసే ఏ పనిలో కూడా నీతి ఉండదు. వాళ్ళు చేసే ఏ పనిలో కూడా యథార్థత ఉండదు. కాబట్టి వాళ్ళు చేసే ప్రతి పని కూడా వాళ్ళ నాశనానికే దారితీస్తుందంట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, భక్తిహీనులాగా ఏదో ఒక పని దొరికేసింది చేసేస్తున్నాం అని చెప్పి చెడ్డ పనులు చేసేయడం, ఎలాగో ఒకలాగా డబ్బులు సంపాదించేస్తున్నాం అని చెప్పి తప్పుడు మార్గాల్లో డబ్బులు సంపాదించడం లాంటివి చేశారనుకో, గుర్తుపెట్టుకోండి, అవి లాస్ట్కి నాశనానికే దారితీస్తాయి. మొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన చదివిన చదువు కానీ, మనం సంపాదించిన డబ్బులు కానీ, మన ఆస్తిపాస్తులు కానీ, మన పలుకుబడి కానీ మన భవిష్యత్తును నిర్ణయించదు. మనం చేసే పని ఎలా చేస్తున్నాము, దేవుని వాక్యం మీద మనకి ఎంత ప్రేమ ఉంది, దేవుడిచ్చిన నియమ నిబంధనలు మనం ఎంతగా పాటిస్తున్నాము అనేదే మన భవిష్యత్తుని నిర్ణయిస్తుందని మర్చిపోకండి. గాడ్ బ్లెస్ యూ.